ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. అందును బట్టి దేవునికి స్తుతులు. ఈరోజు ఈ వీడియోలో దేవుడు నా ద్వారా ఏం మాట్లాడతాడు అనే విషయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందులో మనకి ఉపయోగపడేటువంటి చాలా అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. కనుక మీరందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సో కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. సో దావీదు భక్తుడు చెబుతున్నాడండి, దేవుని ఆత్మ పొందుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు, ఇక్కడ గమనించండి, ఇక్కడ మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు. ఇక్కడ మనుషుడన్నా నరపుత్రుడన్నా ఒకటేనండి. సో ఒక మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే ఒక మనిషిని నువ్వు దర్శించడానికి వాడు ఏపాటివాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం 3వ వచనం గమనించినట్లయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ చేతి పని అయిన ఆకాశము నక్షత్రములు చూచినప్పుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడికి అర్హత ఉందా అనే విధంగా దావీదు భక్తుడు చెప్తున్నాడండి. అంటే ఈ యొక్క అనంత విశ్వంలో సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు, ఇంకా అనేక గ్రహాలు, మొత్తం ఈ హోల్ విశ్వాన్ని గమనించినప్పుడు మనిషి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడండి. కనుక ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్యుని గుర్తుపెట్టుకుంటే, లేకపోతే ఒక సామాన్యుని కలవడానికి వస్తే ఆ సామాన్యుడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడండి. అవుతాడా ఆవిడ? అంటే ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక సర్వసాధారణ సామాన్య సగటు మనిషి ఇంటికి వచ్చి దర్శించినప్పుడు, లేదా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ మనిషి ఎంత గొప్పగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క అధికారి కూడా మనలాంటి మనిషే. ఆ ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మనలాంటి మనిషే. కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనిషే. కాకపోతే ఆ వ్యక్తి కొద్దిగా అధికారం ఉంది కాబట్టి అతను వచ్చి కలిసినప్పుడు, ఒక సామాన్యుని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఒక సామాన్యుని దర్శించినప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పగా ఫీల్ అవుతాడండి. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని గుర్తుపెట్టుకున్న, దర్శించిన అంత గొప్పగా నన్ను ప్రధానమంత్రి కలిశాడు, లేకపోతే నన్ను ముఖ్యమంత్రి కలిశాడు అని ఎంతో సంతోషంగా ఫీల్ అయినప్పుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, మొత్తం యొక్క అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం ఎంత సంతోషించాలి, దేవుణ్ణి ఎంత స్తుతించాలి. ఎందుకంటే వాక్యం క్లియర్గా ఉందండి. ఎందుకంటే నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు, నీవు మనుషుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. కనుక మనల్ని దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి మనము ఆనందించాలి, సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి. సో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే మనం గమనించినట్లయితే కీర్తనలు 49వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నిటికీ తీరక అట్లుండవలసినదే. దేవుడు మనుషులని, అంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఏం చెప్తున్నాడంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. సో మనల్ని దేవుడు విమోచించాడండి, మనల్ని విడుదల చేశాడు, పాపం నుండి మనల్ని విడుదల చేశాడు, విమోచనించాడు అనమాట. ఇది చాలా గొప్పదట. సో చాలా బహు గొప్పది అంటే ఇది చాలా గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. అంటే ఇది ఎన్నడూ కూడా తీర్చుకోలేని రుణం అండి. దేవుడు మనల్ని రక్షించడం అనేది, మనల్ని విమోచించడం అనేది, రక్షణ భాగ్యం అనేది మనము ఎన్ని కోట్లెట్టినా, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా అది తీరని రుణమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే క్లియర్గా దేవుడు వాక్యం రాయించాడు, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించిన విధానం అనేది అది చాలా గొప్పదండి. కనుక ఈ యొక్క విమోచన అనేది, ఈ యొక్క రక్షణ అనేది
క్రీస్తు ద్వారా మన పట్ల చూపించాడండి దేవుడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనంలో క్లియర్గా తెలియజేస్తున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసు ప్రభు క్లియర్గా అక్కడ కూడా 49వ అధ్యాయం కీర్తన 9వ వచనంలో విమోచన ధనమని ఉంది. ఇక్కడ కూడా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. ఎందుకంటే మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మనిషిని దేవుడు దర్శించాలనుకున్నాడు. కనుక ఆయన మనకి రక్షణ అనేది అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దావీదు భక్తుడు అదే విషయాన్ని చెప్తున్నాడండి. నువ్వు నరమాత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు దర్శించుటకు వాడు ఏపాటివాడు. కనుక దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని దేవుడు మనకి విమోచన క్రయధనముగా తన ప్రియకుమారుని ద్వారా మనకి రక్షణ అనుగ్రహించాడు, విమోచన అనుగ్రహించాడు. ఇది తీరని రుణం. కనుక అద్భుతమైన రక్షణ మనకి దేవుడు అనుగ్రహించడానికి కారణము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. కనుక మనము అర్హత లేని వారమండి. అసలు దేవుడు పేరు పలకడానికే అర్హత లేని వారం. ఎందుకంటే మనుషుడు 60-70 సంవత్సరాలు బ్రతికేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ దేవుడు సృష్టికర్త, ఆయన గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన చాలా సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకొని ఒక మనిషిని విమోచించాడంటే ఇది చాలా గొప్ప విషయం. అదే రీతిగా మనము కీర్తన 8వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుకుందాం. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మీకు అర్థమవుతుందా? ఇందాక వచనంలో నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు అని రాయబడి ఉంది. సో ఈ వచనంలో చూసినట్లయితే దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా, దేవుడు మనల్ని తనకంటే కొంచెం తక్కువగా చేశాడట. అంటే ఒక గొప్పగా మన గురించి చెబుతున్నట్టు ఈ వాక్యంలో రాయబడింది. ఇందాక వాక్యంలో అసలు మనకు అర్హత లేదు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనకు అర్హత లేదు అని రాయబడింది. సో దీని వివరణ ఏంటి అంటే, సో దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కనుక దేవుడు మనల్ని కొంచెంగా చేశాడు అని ఉంది. అంటే దేవుడు తనకంటే మనల్ని కొంచెం తక్కువగా చేశాడని వాక్యం రాయబడింది. సో దీని అర్థం ఏంటి అంటే ఈ జీవితానికి సంబంధించి కాదండి. దేవుడు మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో మనిషిని తనకంటే కొంచెం తక్కువగా చేశాడని ఒక గొప్పగా చెబుతున్నటువంటి మాట మనిషి బ్రతికేటువంటి ఈ జీవితం గురించి కాదు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా మార్పు చెందుతాం. మనం బ్రతికి ఉంటే మార్పు చెందుతాం. ఒకవేళ ఆ ప్రభువునందు నిద్రించి ఉంటే సమాధులు తెరవబడతాయి, మనము కూడా మహిమ శరీరంతో ఎత్తబడతాం. అప్పుడు జరిగే ప్రక్రియ అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, పునరుత్థానం చెందినప్పుడు మనకు దేవుడు మహిమ శరీరాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మనిషి ఉండే పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవదూతల్లా ఉంటారండి. మనుషులందరూ కూడా దేవదూతల్లా అయిపోతారు. ఎందుకంటే వాక్యం ఉంది, మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనంలో క్లియర్గా ఉంది, పునరుత్థానం చెందిన వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో పరలోకమందు దూతల్లా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. సో అదే రీతిగా పిలుపు 3వ అధ్యాయం 21వ వచనంలో మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపంగా, అంటే యేసుక్రీస్తు పునరుత్థానం చెందినప్పుడు ఏ శరీరం అయితే ఆయనకి వచ్చిందో అటువంటి శరీరం మనకి వస్తుంది. మనం కూడా యేసుక్రీస్తున్నటువంటి మహిమ శరీరాన్ని ధరించుకుంటాం పునరుత్థానం చెందాక, లేకపోతే క్రీస్తు రెండో రాకడ వచ్చాక. అంటే మనం కూడా ఒక చిన్న సైజు క్రీస్తుల్లా మారిపోతాం. అంటే దేవదూతల్లా. ఇక్కడ దేవదూత శరీరము యేసుక్రీస్తు రిజరెక్షన్ జరిగినప్పుడు శరీరం ఒకటేనండి. ఎందుకంటే మనము దేవదూతల్లా మారిపోతామని వాక్యం చూపించాను. అదే రీతిగా మన యొక్క శరీరము కూడా తన మహిమ గల శరీరానికి సమరూపముగా అవుతుందని వాక్యం రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు మహిమ గల శరీరానికి సమరూపముగా మారుతుంది. అప్పుడు మనము సదాకాలము ఉంటాం, చావనే చావము. మీకు గమనించినట్లయితే 1 దశలోనికి 4:17లో అక్కడ ఉంది, సదాకాలము ప్రభువుతో కూడా ఉందురు. సదాకాలం ఉంటామంటే మనం ఇంకా చనిపోము. చనిపోయే స్థితి మనిషికి ఉండదు. ఎందుకంటే లోకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో వారికను చావనేరరు
అంటే ఎప్పుడైతే పునరుత్థానం చెందిన తర్వాత మహిమ శరీరం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తు రెజరెక్షన్లో వచ్చినటువంటి శరీరం మనకు వస్తుంది. దేవదూతుల్లా మనం మారిపోతాం. కనుక ఆ యొక్క మహిమ శరీరం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. ఎందుకంటే యేసు ప్రభు పునరుత్థానం చెందినప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగింది అంటే, యోహాను సువార్త 20:19 మనం గమనించినట్లయితే, ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. గమనించారా? ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. అంటే ఈ భౌతికమైనటువంటి పదార్థము మనల్ని ఆపలేదు. అంటే ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడలోంచి అవతలకు మనం వెళ్ళిపోవచ్చు. ఒక తలుపు వేసుంటే తలుపులోంచి అందులోకి వెళ్ళిపోవచ్చు. కొండలో నుంచి మనం అవతలకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ బాడీ అంత ఫ్లెక్సిబుల్ అనమాట. అటువంటి విధంగా మెల్ట్ అవుద్ది. సో ఎటువంటి పదార్థాన్నైనా అందులో నుంచి మనము వెళ్ళిపోయేటువంటి ఫెసిలిటీ ఆ బాడీకి ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుత్థానం చెందాక ఆయన తలుపు వేసి ఉన్నప్పుడు లోపలికి వస్తాడు. అదే రీతిగా లూకా సువార్త 24:42-43 గమనించినట్లయితే, వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చిరి, ఆయన దానిని తీసుకొని వారు ఎదుట భుజించెను. అంటే మహిమ శరీరము భౌతికమైన ఆహారాన్ని కూడా తిని జీర్ణించుకోగలదు, భౌతికమైన ఆహారాన్ని కూడా అనుభవించగలదు. అంటే అటువంటి ఫెసిలిటీ ఆ శరీరానికి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుత్థానం చెందాక వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఇక్కడ పునరుత్థానం జరిగిన తర్వాత ఆయన మహిమ శరీరంలో ఉన్నప్పుడు చేపలు తిని ఆయన జీర్ణించుకున్నాడు. ఎందుకంటే పూర్వం అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చి వారు కూడా రొట్టెలు మాంసము తిన్నారు, అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని తిన్నారు. అంటే మహిమ శరీరము ఈ భౌతికమైన ఆహారాన్ని కూడా తినగలదు. అదే రీతిగా లూకా సువార్త 24:31 గమనించినట్లయితే, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. యేసుక్రీస్తు పునరుత్థానం చెందాక వారితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే అదృశ్యమైపోయాడు, అంటే మాయమైపోయాడు. అంటే ఆ యొక్క శరీరానికి ఉన్న ప్రత్యేకత అండి. అంటే వెంటనే మనం మాయమైపోగలం. ఇక్కడ మాయమైతే అంతరిక్షానికి వెళ్ళిపోగలం, అక్కడి నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోగలం. అంటే ఎక్కడి నుండి ఎక్కడికన్నా అదృశ్యమయ్యేటువంటి అటువంటి ఫెసిలిటీ, అటువంటి ఫ్లెక్సిబుల్ బాడీ అనమాట అది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబోయే ముందు వారు పట్టుకునడానికి వస్తే, నేను తండ్రిని వేడుకున్నప్పుడు ఆయన 12 సేనా వ్యూహాలు పంపి నన్ను కాపాడగలడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకంటే దేవదూతలు మెరుపు వేగంతో పయనిస్తాయి అన్నమాట. మెరుపు వేగం విత్ సెకండ్లో ఎక్కడి నుండి ఎక్కడికన్నా వెళ్ళిపోగలవు. అలాగే అదృశ్యమయ్యాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు కూడా. వారితో మాట్లాడుతున్నప్పుడు అదృశ్యం అంటే మాయమైపోయాడు. అంటే ఈ మహిమ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ గోడ, ఏ కొండ, భౌతికమైనటువంటి ఏ పదార్థం కూడా ఆపలేదు. అంటే అవతలికి వెళ్ళిపోయేటువంటి ఫెసిలిటీ అనమాట. ఏ ఆహారం తిన్నా జీర్ణించుకోగలదు మహిమ శరీరము, అలాగే మాయమైపోగలదు మహిమ శరీరము, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోగలదు అనమాట. కనుక ఇది దేవదూతల యొక్క శరీరం అనమాట. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమ శరీరాన్ని పునరుత్థానం ధరించుకున్నాడు. మనము కూడా రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ మహిమ శరీరాన్ని మనము కూడా ధరించుకుంటాం. కాబట్టే ఆ యొక్క 5వ వచనంలో 8వ అధ్యాయం, కీర్తనలు 8వ అధ్యాయము 5వ వచనంలో క్లియర్గా దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. అంటే దేవుని తర్వాత ఇంకెవరు? దేవదూతలే. కనుక దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు అనే మాటకి అర్థము పునరుత్థానం చెందాక అప్పుడు దేవుడు మన జీవితంలో అప్లై చేస్తాడనమాట. కనుక ఏ అర్హత లేని వారం మనము. ఎందుకంటే నరమాత్రుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి యాపాటివాడు అని దేవుని వాక్యం రాయబడింది. అంటే మనము సర్వసాధారణ ఒక సామాన్యులం అండి. అంటే 60-70 ఏళ్ళ జీవితం అంటే చాలా తుచ్చమైన జీవితం. ఈ జీవితం గురించి దేవుడు మాట్లాడలేదన్నమాట. కనుక అటువంటి అర్హత లేని మనకి, దేవుడు మాట కూడా పలికి అర్హత లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రియకుమారుడు ద్వారా రక్షణ ఇచ్చి దేవుని కంటే కొంచెం తక్కువనిగా మనల్ని చేయబోతున్నాడు. ఈ విషయాలన్నీ గమనించి దేవుని యందు మనం బలంగా ఉండాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. కనుక ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చినటువంటి బహుమతి, అటువంటి బహుమతి, దేవదూతల్లా మనల్ని మార్చేటువంటి బహుమతి, ఇది తీరని రుణం. ఆయన మన పైన చూపిస్తున్నటువంటి ఆ యొక్క విమోచన, ఆ యొక్క రక్షణ
తీరని రుణం. కనుక మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఆ రుణాన్ని తీర్చుకోలేమండి. దేవుడు మన జీవితాల్లో మేలులు, అద్భుతాలు, స్వస్థతలు ఎన్ని చేసినా కూడా అవన్నీ బోనస్ అన్నమాట. ముఖ్యమైన మేలు రక్షణ, విమోచన అనేది మనిషి జీవితానికి దేవుడు చేసిన చాలా అద్భుతమైన మేలండి. ఈ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, గృహాలు, వివాహాలు, పిల్లలు, కష్టాల నుంచి విడుదల, ఇవన్నీ కామన్. ఇవన్నీ దేవుడు బోనస్గా చేస్తున్నాడు. కానీ ముఖ్యమైన ఆశీర్వాదం, ముఖ్యమైన బహుమతి విమోచన, రక్షణ. అది తీరని రుణము అని వాక్యం రాయబడింది. అది ఎన్నటికీ తీరక, ఆయన విమోచన ధనం బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఏ రకంగా కూడా ఆ రుణాన్ని మనము తీర్చుకోలేము. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము దేవుని యందు భయభక్తులుగా ఉండాలని ఈ కీర్తనలు 8వ అధ్యాయము 4-5 వచనాలటువంటి ఉద్దేశము. కనుక ఈ విషయాలని మీరు గమనించి దేవునికి విధేయులుగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ మన విశ్వాసాన్ని కోల్పోకుండా వాక్యానుసారముగా జీవించాలని ఈ వాక్య ముఖ్య ఉద్దేశము. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.